హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ వీడియోస్ లో మనం సిడిపి థియరీ క్లాసెస్ స్టార్ట్ చేసి ఉన్నాం కదా. అంటే సిటీటీ కానీ టెట్ కానీ చాలా యూస్ఫుల్ అండి, స్టేట్ టెట్స్ కానీ. సో మనం సిడిపి క్లాసెస్ లో మనం ప్రీవియస్ గా త్రీ చాప్టర్స్ ని స్టార్ట్ చేసి ఉన్నాము, కంప్లీట్ చేసి ఉన్నాము. మనము ఫస్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి, తర్వాత స్టేజెస్ గురించి, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి, అండ్ నెక్స్ట్ మనం థియరీస్ గురించి కూడా కొన్ని డిస్కస్ చేసి ఉన్నాం కదా. సో మనము టాపిక్ వైజ్ బిట్స్ కూడా ఈ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఇంకా ఎవరైనా చెక్ చేయకపోతే ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సిటెట్ కానీ టెట్ కానీ ఏపీ టెట్స్ కానీ, దట్ మీన్స్ స్టేట్ టెట్స్ కానీ ప్రిపేర్ అవుతుంటే ఛానల్ని షేర్ చేయండి, ఛానల్ లింక్ ని షేర్ చేయండి. ఓకే, ఈ రోజు మనం ఈ వీడియోలో జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ జీన్ పియాజే మనం ఆల్రెడీ థియరీ అయితే కంప్లీట్ చేసి ఉన్నాము. బట్ దీని మీద కొన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, జీన్ పియాజే ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ వర్క్ ఇన్ విచ్ ఫీల్డ్? ఏ ఫీల్డ్ లో అతను చాలా మతలబ్ అంటే ఫేమస్ అనే అర్థం. ఏ ఫీల్డ్ లో అండి? మోరల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్. మన థియరీ నేమే కాగ్నిటివ్ డెవలప్మెంట్ కదా. కాగ్నిషన్, మన మెంటల్ స్కిల్స్ కి రిలేటెడ్ గా అతను థియరీని తీసుకొచ్చారనమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమై ఉంటుంది చెప్పండి మీరు? Cognitive development, option B is the correct answer. Next, second question. Piaget's theory mainly focuses on how children ఎలా ఉంటారు, దేని మీద ఫోకస్ చేశారు అతను? మనం థియరీలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇంపార్టెంట్ వర్డ్స్ ఏమి ఇచ్చారు అతను, ఇంకా స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా, వాటి గురించి అనమాట. ఒకసారి ఆ థియరీ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ బిట్ చూడండి, అంటే మనకి ఆ థియరీ ఎంత అర్థమైంది, మనం ఎంత అర్థం చేసుకొని మనం ఈ క్వశ్చన్ చేయగలుగుతున్నాం అనేది మనకి క్లియర్ అవుతుంది అనమాట. ఓకే, ఓకే. సెకండ్ క్వశ్చన్ ఈజ్ వాట్ అబౌట్ పియాజెస్ థియరీ మెయిన్లీ ఫోకస్ ఆన్ హౌ చిల్డ్రన్ ఎలా ఉంటారని చెప్తున్నారు? లెర్న్ లాంగ్వేజ్ లెర్న్ చేస్తారా, డెవలప్ ఇంటెలిజెన్స్ అండ్ థింకింగ్, డెవలప్ ఫిజికల్లీ, డెవలప్ సోషల్లీ అయితే అతను కోల్బర్గ్ కదా. లెర్నింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ కూడా అతను ఏం చెప్పలేదు, అతను కూడా కోల్బర్గ్ మనకి వైగాస్కి మెన్షన్ చేశారు కదా. సోషల్ కూడా సోషల్ ఇంటరాక్షన్స్ ని బట్టి పిల్లలు ఎదుగుతారు అని, డెవలప్ అవుతారని. సో మనకి ఇతను ఏం చెప్తున్నారు, డెవలప్ ఇంటెలిజెన్స్ అండ్ థింకింగ్. ఏంటంటే మనకి డెవలప్ ఇంటెలిజెన్స్ అండ్ థింకింగ్. సో సెకండ్ ఆప్షన్, హియర్ ఆల్సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్, అకార్డింగ్ టు పియాజే చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ త్రూ. ఎలా నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తారు? యాక్టివ్ పార్టిసిపేషన్ అని చెప్పుకున్నాం కదా, అబ్జర్వేషన్, ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటరాక్షన్, రిపిటేషన్, రివార్డ్స్ అండ్ పనిష్మెంట్. రిపీట్ చేయడం ద్వారాను, రివార్డ్స్ అండ్ పనిష్మెంట్ ద్వారాను అయితే కాదు. అబ్జర్వేషన్ ఓకే, బట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటరాక్షన్ ద్వారా, ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటరాక్షన్ ద్వారా అంటే సొంత అనుభవంతో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకుంటారనమాట. సో మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ పియాజెస్ స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్. మనం మెయిన్ స్టేజెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, దాంట్లో ఏది మనకి కరెక్ట్ ఆర్డర్ అండి? ఫస్ట్ వన్ ఇస్ సెన్సరీ మోటార్, కాంక్రీట్ ఆపరేషనల్, ప్రీ ఆపరేషనల్ అండ్ ఫార్మల్ ఆపరేషనల్. సెకండ్ వన్ ఇస్ సెన్సరీ మోటార్, ప్రీ ఆపరేషనల్, కాంక్రీట్ ఆపరేషనల్ అండ్ ఫార్మల్ ఆపరేషనల్. Next, third one is pre-operational, sensory motor, formal operationals and concrete operational. Next, concrete operational, sensory motor, pre-operational and formal operation. మనకి కాంక్రీట్ ఆపరేషనల్, ఫార్మల్ ఆపరేషనల్, కాంక్రీట్ ఆపరేషనల్ అట్లా మనకి ఉన్నాయి కదా. అంటే కన్ఫ్యూజ్ అవుద్ది మనకి. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అనేది లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఫస్ట్ మనకి ఏం చేస్తుంది, సెన్సరీ మోటార్ స్టేజ్. సెన్సెస్ యాజ్ అ టీచర్స్ లాగా వర్క్ చేస్తాయి, సెన్స్ ఆర్గన్స్ అని. ఓకే, నెక్స్ట్ సెన్సరీ మోటార్ తర్వాత ప్రీ ఆపరేషనల్ స్టేజ్, నెక్స్ట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, నెక్స్ట్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. రైట్, ఈ ఆర్డర్ మనకి ఖచ్చితంగా గుర్తుండాలి. SPCF. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, ద సెన్సరీ స్టేజ్ అక్కర్స్ ఫ్రమ్. ఫస్ట్ స్టేజ్ కదా మనకి సెన్సరీ మోటార్ స్టేజ్. సెన్సరీ మోటార్ స్టేజ్ మనకి ఏ ఇయర్స్ అంటే ఫస్ట్ ఇయర్స్ కాబట్టి 0 to 2 years ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను అనుకుంటే మీరు కామెంట్స్ త్రూ తెలియచేయండి, కొంచెం స్లో చేద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ ద సెన్సరీ మోటార్ స్టేజ్ ద చిల్డ్రన్ లెర్న్స్ మెయిన్లీ త్రూ. దేని ద్వారా నేర్చుకుంటాడు సెన్సరీ మోటార్ స్టేజ్ లో? సెన్సెస్ యాజ్ అ టీచర్, సెన్సెస్ ఆర్ టీచర్స్ అని చెప్పుకున్నాం కదా. సింబల్స్ అండ్ లాజిక్ నో. సెన్సెస్ అండ్ మోటార్ యాక్టివిటీస్, లాంగ్వేజ్ అండ్
ఇమాజినేషన్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్. అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ ఇది చిన్న చిన్న పిల్లలకి ఏమి ఇప్పుడే రాదు. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్ అవన్నీ. సింబల్స్ అండ్ లాజిక్ నెక్స్ట్ స్టేజ్‌లో. సెన్సెస్ అండ్ మోటార్ యాక్టివిటీస్. వాట్స్ యువర్ ఆన్సర్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్ senses and motor activities is the correct answer. Next, the concept of object permanence is developed during which stage? Object permanence అక్కడే ఉంది అంటే టచ్ చేయలేకపోయినా చూడలేకపోయినా మనం దాన్ని ఫీల్ అవ్వకపోయినా అది అక్కడే ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వడం ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఏ స్టేజ్ లో వాళ్ళకి ఉంటుందండి అది ప్రీ ఆపరేషనల్ సెన్సిటీనా కాంక్రీటా ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఏ ఆపరేషనల్ స్టేజ్‌లో ఉంటది మనకి? సెన్సరీ మోటార్ స్టేజ్‌లోనే. అక్కడున్న ఏం లేవు అంటే మనం ఒక సపోజ్ పిల్లో పెట్టి పక్కకెళ్ళినా కూడా ఇక్కడ మమ్మీ ఉన్నారని పండుకుంటారు కదా! ఓకే. అట్లా ఊహించుకోవడము అది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ మీన్స్ ద అబిలిటీ టు ఇమాజిన్ ఆబ్జెక్ట్స్ ద బిలీఫ్ దట్ ఆబ్జెక్ట్స్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఈవెన్ వెన్ ఔట్ ఆఫ్ సైట్. ద అబిలిటీ టు ఐడెంటిఫై ఆబ్జెక్ట్స్, ద అబిలిటీ టు నేమ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్‌ని ఐడెంటిఫై చేయడము, వాటి యొక్క నేమ్‌ని ఐడెంటిఫై చేయడము, గుర్తుపెట్టుకోవడము, ఇమాజిన్ చేయడము అది నెక్స్ట్ స్టేజ్‌లో ఉంటుంది. ఓకే. 3-6 ప్లే స్కూల్‌లో మనం చూడొచ్చది. దీనికి ఆన్సర్ ద బిలీవ్ దట్ ఆబ్జెక్ట్స్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఈవెన్ వెన్ ఔట్ ఆఫ్ సైట్. మనం వాటిని చూడలేకపోయినా, మన కళ్ళెదురుగా లేకపోయినా, టచ్ చేయలేకపోయినా వాటిని మనం అక్కడే ఉన్నాయి అని వాళ్ళు నమ్మడం అన్నమాట. సో, సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ ద ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అక్కర్స్ ఫ్రమ్ నెక్స్ట్ సెన్సిటీ మోటార్ స్టేజ్ గురించి కొన్ని క్వెషన్స్ చూసాము. నెక్స్ట్ మనకి ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనమాట. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ మనకి ఏ ఏజ్ వాళ్ళని చూస్తాము? బర్త్ టు 2 ఇయర్స్ ఇన్ఫాంట్స్ అని చెప్పుకున్నాం కదా! 2-7, 7-11, 12 అండ్ 12-15. మనకి 2-7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ అ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. సెన్సిటీ మోటార్ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ ఏంటండి? ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఓకే. ఏజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ప్రకారం. స్టేజ్ యొక్క ఆర్డర్ ఇంపార్టెంటే. వాళ్ళ యొక్క ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ చిల్డ్రన్ ఇన్ ద ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఆర్ ఆఫెన్ ఎలా ఉంటారు? లాజికల్ థింకర్సా, ఎగోసెంట్రిక్ థింకర్సా, అబ్స్ట్రాక్ట్ థింకర్స్, రీజనర్స్, సైంటిఫిక్ థింకర్స్. అబ్స్ట్రాక్ట్ రీజనర్స్, సైంటిఫిక్ థింకర్స్ సారీ లాజికల్ థింకర్స్ నెక్స్ట్ స్టేజ్ అండి. ఎగోసెంట్రిక్ అబ్స్ట్రాక్ట్ అండ్ సైంటిఫిక్ థింకర్స్ లాస్ట్ స్టేజ్ లో ఉంటుంది. ఎగోసెంట్రిక్ థింకర్స్ అన్నమాట. వీళ్ళు మనం ఏమని చెప్పొచ్చు? ఈగోసెంట్రిక్ థింకర్స్ అని చెప్పొచ్చు. సో హియర్ ఆల్సో బి ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఈగోసెంట్రిజం అండ్ పియాజెస్ థియరీ మీన్స్ అవి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్వశ్చన్ ఈగోసెంట్రిక్ థింకర్స్ అని. అసలు ఈగోసెంట్రిజం అంటే ఏంటి? బీయింగ్ సెల్ఫిష్ లా ఉండడమా? వాళ్ళకి ఆ ఏజ్ లో వాళ్ళకి తెలియదు సెల్ఫిష్ గా ఉండడం. ఇన్ఎబిలిటీ టు సీ థింగ్స్ ఫ్రమ్ అనదర్స్ పర్స్పెక్టివ్, బీయింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బీయింగ్ ఇండిపెండెంట్. ఇన్ఎబిలిటీ టు సీ థింగ్స్ ఫ్రమ్ అదర్స్ పర్స్పెక్టివ్, వాళ్ళ దృష్టి అంటే వేరే వాళ్ళ దృష్టిలో దాన్ని ఎలా ఊహించుకున్నారు అనేది ఉండదు. వాళ్ళు సొంతగా పిల్లలు ఏం చూస్తున్నారు అంటే వాళ్ళు అదే నమ్ముతారు అనమాట. సొంత ఓన్ పర్స్పెక్టివ్స్ చూడడం. ఓకే. వేరే వాళ్ళ దృష్టితో వాళ్ళు చూడలేరు అనమాట. అదనమాట ఈగోసెంట్రిజం అంటే. అది మనకి ఏ ఏజ్ లో కనబడుతుంది? 2-7 ఇయర్స్ పిల్లలకి మనకి కనిపిస్తుంది. ఓకే. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ ఆల్సో హియర్. నెక్స్ట్ విచ్ స్టేజ్ ఈస్ మార్క్డ్ బై ద సింబాలిక్ థింకింగ్? సింబాలిక్ థింకింగ్ అని మనం ఏ స్టేజ్ అని చెప్పొచ్చు? ఫస్ట్ వన్ ఈజ్ sensory motor stage, pre-operational stage, and concrete operational and formal operational stage. ఏ operational stage మనం సింబాలిక్ థింకింగ్ అని చెప్పొచ్చు? ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ని 2-7 ఇయర్స్ ని మనము సింబాలిక్ థింకింగ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే క్లియర్. నెక్స్ట్ centration means focusing on all aspects of the situation, focusing on only one aspect and ignoring others, ability to reverse actions mentally, understanding cause and effect మనం ఈ ఏజ్ లో చూడలేము. ఓకే. ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ అండ్ ఇగ్నోరింగ్ అదర్స్. ఒకటి దాని మీద దృష్టి పెట్టడం. ఏది ఆడుకుంటున్నారో దాంతోనే ఆడుకోవడం. ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చోవడం. ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళతో మాట్లాడడం. అంటే ఒక దాని మీద ఫోకస్ చేయడం అన్నమాట. దాన్ని మనము సెంట్రిజం అంటాము. సో హియర్ ఆల్సో బి ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ప్రిపేర్ చేసిన పీడిఎఫ్‌లో దట్ మీన్స్ పీపీటీస్‌లో బి ఆప్షన్ ఎక్కువగా ఉంటుందండి. మీరు కూడా బి ఆప్షనే చూజ్ చేయొద్దు. క్వెషన్ క్లియర్‌గా చదువుకొని, ఆప్షన్స్‌ని క్లియర్‌గా చదువుకొని ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వెషన్ ఈస్ 14th క్వెషన్. ద కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అక్కర్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ సెన్సిటీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ ఈస్ అబౌట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఏ ఏజ్ గురించి మనం చెప్పుకుంటామండి? ఫస్ట్ సెన్సిటీ మోటార్ స్టేజ్ 0-2 ఇయర్స్ అండ్ నెక్స్ట్ 2-7 ఇయర్స్. Next, 7 to 11 years. 7 to 11 years are the age for the concrete operational stage. That is option B here. Okay. Question number 14, option B is correct.
Next, question number 15. In the concrete operational stage, children can perform abstract reasoning, logical operations on concrete objects, hypothetical reasoning, symbolic manipulation. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా హైపోథెటికల్ డిడక్టివ్ ఇవన్నీ మనకి నెక్స్ట్ స్టేజ్ ఫార్ములా ఆపరేషనల్ స్టేజ్ లో చూస్తాం అనమాట. సో మనకి కాంక్రీట్ ఆపరేషనల్స్ లో చిల్డ్రన్ ఏమేమి పర్ఫామ్ చేస్తారు? లాజికల్ ఆపరేషన్స్ అండ్ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్, సారీ, లాజికల్ ఆపరేషన్స్ ఆన్ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్, మనకు కనిపించే వాటి మీద థింక్ చేస్తా ఉంటారు. వాళ్ళకి థింకింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇది కూడా మనకి బి ఆప్షనే కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్, కన్జర్వేషన్ రిఫర్స్ టు, అసలు కన్జర్వేషన్ అంటే ఏంటి? కీపింగ్ ఎన్వైరన్మెంట్ క్లీన్, అండర్స్టాండింగ్ దట్ క్వాంటిటీ రిమైన్స్ ద సేమ్ డిస్పైట్ చేంజెస్ ఇన్ షేప్ ఆర్ అపియరెన్స్, రిమెంబరింగ్ ఇన్ఫర్మేషన్, సేవింగ్ ఎనర్జీ. ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవడము, ఎనర్జీని సేవ్ చేసుకోవడము, ఎన్వైరన్మెంట్ క్లీన్ చేసుకోవడము. కన్జర్వేషన్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఇది కాదు. అండర్స్టాండింగ్ ద క్వాంటిటీ రిమైన్స్ ద సేమ్ డిస్పైట్ చేంజెస్ ఇన్ ద షేప్ అండ్ అపియరెన్స్. అంటే మనం చెప్పుకున్నాం కదా, ఒక పొడవుగా ఉన్న గ్లాస్ తీసుకొని, లేదంటే వెడల్పుగా ఉన్న గ్లాస్ తీసుకొని, పొడవుగా ఉన్న గ్లాస్ తీసుకుంటే పిల్లలు దానికి ఇది చాలా టాల్‌గా ఉంది, దీనిలో ఎక్కువ పడతాయి కాబట్టి నాకు ఇదే కావాలి అంటారు కదా! కానీ మనకి కన్జర్వేషన్‌కి వచ్చేప్పటికి వాళ్ళకేం తెలుస్తుంది? కానీ సైజ్‌లో తేడా కాదు. మనకి ఈ రెండిట్లో కూడా సేమ్‌గా ఉంది. క్వాంటిటీని వాళ్ళు అర్థం చేసుకోవడం అన్నమాట. ఓకే. దట్ ఈస్ ఎ కన్జర్వేషన్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, కన్జర్వేషన్ ఈస్ డెవలప్డ్ ఇన్ విచ్ స్టేజ్? ఈ కన్జర్వేషన్ అనేది ఏ స్టేజ్‌లో డెవలప్ అవుతుందండి? సెన్సరీ మోటార్, ప్రీ ఆపరేషనల్, కాంక్రీట్ ఆపరేషనల్, ఫార్మల్ ఆపరేషనల్. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్‌లో మనకి సెన్సేషన్ అనేది కన్జర్వేషన్ అనేది డెవలప్ అవుతుంది. వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ గ్లాసెస్‌లో తేడాలు అంటే అన్నిట్లో తేడాలు వాళ్ళు గమనించగలుగుతారు. సో, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఈస్ కరెక్ట్ హియర్. దట్ ఈస్ ఆప్షన్ సి. Correct for the 17th question. Next question is question number 18. The ability to classify and series objects appears during, అంటే వాళ్ళు క్లాసిఫై చేస్తారన్నమాట. ఇవి సాఫ్ట్ గా ఉన్నన్ని ఒకవైపు, హార్డ్ గా ఉన్న ఒకవైపు, లేదంటే చిన్నగా ఉన్న ఒకవైపు, పెద్దగా ఉన్న ఒకవైపు, మ్యాచింగ్ చేయటము. ఇలాంటివన్నీ ఏ స్టేజ్ లో చూస్తామంటే మనము బ్లాక్స్ ని సెపరేట్ చేయడము, బ్లాక్స్ సెగ్రిగేట్ చేసి పెట్టడము. ఇవన్నీ మనం ఏం ప్రీ ఆపరేషనల్, కాంక్రీట్, ఫార్ములా అండ్ సెన్సరీ మోటార్. ఏ స్టేజ్ లో చూస్తాం మనము? ఫార్ములా ఆపరేషనల్ స్టేజ్, నో. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్‌లోనే మనం చూస్తామనమాట. అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళకి ఆల్రెడీ ఆ టైంకి వచ్చేస్తుంది. సో, నెక్స్ట్, ద ఫార్ములా ఆపరేషనల్ స్టేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ అప్రాక్సిమేట్‌లీ 11 ఇయర్సా? 15 ఇయర్సా? 2-7, 0-2, 7-11 మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా! 3 స్టేజెస్ గురించి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వెషన్‌లో మనం ఏం అడుగుతున్నారు? దిస్ ఈస్ ద లాస్ట్ స్టేజ్, ఫార్ములా ఆపరేషనల్ స్టేజ్ అనమాట. ఫార్ములా ఆపరేషనల్ స్టేజ్ దేనికి సంబంధించిందండి? దట్ మీన్స్ ఏ ఏజ్ వాళ్ళకి సంబంధించిందండి? 11 ఇయర్స్ అండ్ అబోవ్. సో, మనకి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. క్వెషన్ నంబర్ 19. నెక్స్ట్, ఇన్ ద ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ థింకింగ్ బికమ్స్, ఇక్కడ ఏమవుతుంది? లాజికల్ అండ్ కాంక్రీట్ అవుతుందా? అబ్స్ట్రాక్ట్ అండ్ హైపోథెటికల్ అవుతుందా? ఎగోసెంట్రిజం అవుతుందా? రాండమ్ అవుతుందా? ప్రీవియస్ క్వెషన్స్ లో కూడా మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదా. ఫార్ములా ఆపరేషనల్ స్టేజ్కి వచ్చేప్పటికి పిల్లలకి మనకి అబ్స్ట్రాక్ట్ అండ్ హైపోథెటికల్ థింకింగ్, అంటే మనసులోనే క్యాలిక్యులేషన్ చేయడం, పెద్ద పెద్ద పారాగ్రాఫ్ గుర్తుపెట్టుకోవడం, పెద్ద పెద్ద స్టోరీస్ వాళ్ళు చెప్పటము. సో ఇలాంటివన్నీ మనం ఇక్కడ చూస్తాం కాబట్టి అబ్స్ట్రాక్ట్ అండ్ హైపోథెటికల్ థింకింగ్ అనేది మనకి ఇక్కడ ఫార్ములా ఆపరేషనల్ స్టేజ్ లో చూస్తాము. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 20. నెక్స్ట్, 21. అకార్డింగ్ టు పియాజే, కాగ్నిటివ్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ దేని మీద డిపెండ్ అవుతుందండి? మెచ్యురేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, ఓన్లీ టీచింగ్, రైన్ఫోర్స్మెంట్. దేని మీద డిపెండ్ అవుతుంది మనకి చెప్పండి? ఓన్లీ ఎక్స్పీరియన్స్, ఓన్లీ అనుభవం మీదనా? ఓన్లీ టీచింగ్ మీదనా? ఓన్లీ టీచింగ్ అయితే కాదండి. ఓన్లీ అనుభవం అయితే కాదు. అంటే అన్నీ ఉండాలి కదా! సో మెచ్యురేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళు అకార్డింగ్ టు దేర్ ఏజ్ లెవెల్, వాళ్ళకి ఎంత మెచ్యూరిటీ ఉంటే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్‌ని బట్టి వాళ్ళు, క్యాపబిలిటీని బట్టి వాళ్ళు తెలుసుకుంటా ఉంటారు. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 21, డిపెండ్స్ ఆన్. ఓకే. నెక్స్ట్, అసిమిలేషన్ రిఫర్స్ టు. అసిమిలేషన్ అనేది దేన్ని రిఫర్ చేస్తుందండి? అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలిబ్రేషన్ మనం చెప్పుకున్నాం కదా వర్డ్స్, స్కీమా ఇవన్నీ. సో అసిమిలేషన్ అంటే ఏంటి? క్రియేటింగ్ న్యూ స్కీమాస్, యూజింగ్ ఎగ్జిస్టింగ్ స్కీమాస్ టు డీల్ విత్ న్యూ సిచ్యువేషన్స్, ఫర్గెటింగ్ ఓల్డ్ స్కీమాస్, మెమరైజింగ్ ఫ్యాక్ట్స్. ఫర్గెటింగ్ ఓల్డ్ స్కీమాస్ అయితే కాదు. మనం అసలు ఎక్కడ దాన్ని చదవను కూడా చదవలేదు. మెమరైజింగ్ ఫ్యాక్ట్స్ మెమరైజ్ చేసుకోవడం అయితే కాదు. ఓకే. అసిమిలేషన్ అంటే ఏం చెప్తున్నామంటే మనం? యూజింగ్ ఎగ్జిస్టింగ్ స్కీమాస్ టు డీల్ విత్ న్యూ సిట్యుయేషన్. మన దగ్గర ఉన్న డేటాని, ఆల్రెడీ ఉన్న డేటాని న్యూ సిట్యుయేషన్స్ కి ఉపయోగించుకోవటం అన్నమాట. ఓకే. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. యూజింగ్ ఎగ్జిస్టింగ్ స్కీమాస్ టు డీల్ విత్ న్యూ సిట్యుయేషన్స్. ఓకే. నెక్స్ట్, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది కదా, దాన్ని ఇప్పుడు మన న్యూ సిట్యుయేషన్ ఏదైనా ఫేస్ అయినప్పుడు అక్కడ ఆల్రెడీ మన దగ్గర ఉన్న డేటాని ఉపయోగించుకోవడం అన్నమాట. మనము
ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా, అది. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 23. అకామిడేషన్ అంటే ఏంటి? క్రియేటింగ్ న్యూ స్కీమాస్ టు హ్యాండిల్ న్యూస్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ ఓల్డ్ స్కీమాస్ ఓన్లీ, కాపీయింగ్ అదర్స్, ఇగ్నోరింగ్ కాపీయింగ్. ఓన్లీ అనే వర్డే కొంచెం మనము జాగ్రత్తగా చూడాలి. ఓన్లీ అనేది చాలా తక్కువ రేర్ కేసెస్ లో కరెక్ట్ అవుతుంది, కానీ మోస్ట్లీ 90% కూడా మనకి అది రాంగే అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి క్రియేటింగ్ న్యూ స్కీమాస్ టు హ్యాండిల్ న్యూ ఇన్ఫర్మేషన్, న్యూ స్కీమాస్ ని ప్రిపేర్ చేసుకోవడం, న్యూ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడానికి న్యూ స్కీమాస్ ని ప్రిపేర్ చేసుకోవడాన్ని మనం ఏమంటాము? అకామిడేషన్ అంటాం అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 23 డన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ద ప్రాసెస్ ఆఫ్ బ్యాలెన్సింగ్ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. అసిమిలేషన్ ని అకామిడేషన్ ని బ్యాలెన్స్ చేయడాన్ని ఏమంటామండి? చెప్పుకున్నాం కదా మనం, ఈక్విలిబ్రేషనా, అడాప్టేషనా, స్కీమాసా, కన్జర్వేషనా? ఈక్విలిబ్రేషన్ అంటే బ్యాలెన్సింగ్ బిట్వీన్ ద అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడాన్ని మనం ఏమంటాము? ఈక్విలిబ్రేషన్ అంటాం అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 24 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, అకార్డింగ్ టు పియాజే, స్కీమాస్ అంటే ఏంటి అసలు యాక్చువల్ గా? ప్యాటర్న్స్ ఆఫ్ థాట్ ఆర్ బిహేవియర్, ఫిజికల్ ఎబిలిటీస్, మోరల్ రూల్స్ అండ్ ఎమోషనల్ రియాక్షన్స్ అయితే కాదు, ఎమోషనల్ రియాక్షన్స్ అయితే కాదు, మోరల్ రూల్సా? నెక్స్ట్, ఫిజికల్ అబిలిటీసా? కాదు కదా. సో ప్యాటర్న్స్ ఆఫ్ థాట్ ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ మంది. ఓకే, స్కీమా ప్యాటర్న్స్ ఆఫ్ నాలెడ్జ్, స్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్ అని కూడా మనం చెప్పుకొని డిస్కస్ చేసుకొని ఉన్నాము. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. సారీ, అకార్డింగ్ టు పియాజే స్కీమాస్ అంటే ఏంటి అసలు? స్కీమాస్ ఎలా డెవలప్ చేయాలి? ప్యాటర్న్స్ ఆఫ్ థాట్, స్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్. ఏదైనా వస్తువు చూడగానే మన బ్రెయిన్ లో ఆ వస్తువుకు రిలేటెడ్ కొంచెం డేటా అనేది ఉంటుంది కదా, అదనమాట. ద 3 బేసిక్ ప్రాసెస్ ఇన్ పియాజెస్ థియరీ ఆర్, మనం బేసిక్ వర్డ్స్ ప్రాసెసెస్ ఏం చెప్పుకున్నాము? అబ్జర్వేషన్, ఇమిటేషన్, ప్రాక్టీస్, assimilation, accommodation and equilibration, sensing, doing, thinking, memory, reasoning and learning. Assimilation, accommodation and equilibration are the 3 main words or process అని మనం చెప్పుకున్నాము. పిఎస్ఏ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చెప్పామన్నమాట, ఇవి చాలా ఇంపార్టెంట్ అని. ఓకే, ద బేసిక్స్ అవి. సో క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. పియాజే డిస్క్రైబ్డ్ చిల్డ్రన్ యాజ్, చిల్డ్రన్ ఎలా డిస్క్రైబ్ చేశారు? ఈ థియరీలో అతను చిల్డ్రన్ ని ఎలా డిస్క్రైబ్ చేశారు? పాసివ్ లెర్నర్సా, యాక్టివ్ కన్స్ట్రక్టర్స్ ఆఫ్ నాలెడ్జ్, ఇమిటేటర్స్ ఓన్లీ, అబ్జర్వర్స్ ఓన్లీ అబ్జర్వ్ చేయడం ద్వారా ఏం కాదు, ఇమిటేషన్ చేయడం ద్వారా కాదు. పాసివ్ లెర్నర్స్, వాళ్ళ ప్రెజెన్స్ లేకుండా నేర్చుకోవడం, ఏదైనా ప్రెజెన్స్ లేకుండా నేర్చుకోవడం అయితే కాదు కదా. ఓన్ గా ఎన్వైరన్మెంట్ ని ఎక్స్ప్లోర్ చేసి సొంత నాలెడ్జ్ ని వాళ్ళు తీసుకోవడం అనమాట, ఓన్ ఎక్స్పీరియన్సెస్ తో. లిటిల్ సైంటిస్ట్ అని చెప్పుకున్నాం కదా. సో యాక్టివ్ కన్స్ట్రక్టర్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇస్ కరెక్ట్ హియర్, ఆప్షన్ బి ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 27. అండర్స్టాండ్. నెక్స్ట్, అకార్డింగ్ టు పియాజే లెర్నింగ్ అక్కర్స్ త్రూ, దేని ద్వారా లెర్నింగ్ వస్తుంది? ఎలా నేర్చుకుంటారండి? ఎలా పాసిబుల్ అవుతుంది? ఎక్స్ప్లోరేషన్ అండ్ డిస్కవరీ, మెమరైజేషన్ ఓన్లీ, రివార్డ్ అండ్ పనిష్మెంట్, వాచింగ్ వీడియోస్. ఓన్లీ వీడియోస్ వాచ్ చేయడం ద్వారా నేర్చుకోగలరా? కాదు కదా. పనిష్మెంట్స్ అండ్ రివార్డ్స్ ద్వారా కాదు కదా. మెమరైజేషన్ గుర్తు చేసుకుంటా ఉండడం, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు కానీ పదే దాన్ని గుర్తు చేసుకోవడం, అదా కాదు కదా. సో మనకి ఎక్స్ప్లోరేషన్ అండ్ డిస్కవరీ, సొంతగా డిస్కవర్ చేస్తారు. ఇప్పుడే చెప్పుకోను కదా, లిటిల్ సైంటిస్ట్, చిల్డ్రన్ ఆర్ ద లిటిల్ సైంటిస్ట్ అని ఎవరు చెప్పారు మనకి? లిటిల్ సైంటిస్ట్ అని పియాజే చెప్పారనమాట. సో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి సొంతగా డిస్కవర్ చేసుకొని వాళ్ళు మనకి చెప్తారనమాట. ఒక నాలెడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేసుకొని అలా డెవలప్ అవుతారు అని చెప్పారనమాట పియాజే. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 28. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఈగోసెంట్రిజం డిక్లైన్స్ డ్యూరింగ్ విచ్ స్టేజ్? ఈగోసెంట్రిజం అనేది పోతుంది ఏ స్టేజ్ లో? సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఏ స్టేజ్ లో పోతుంది అంటే వాళ్ళకి? కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. అర్థమవుతుందని చెప్పుకున్నాం కదా మనకి. ఓకే, సో మనకి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ లో మనకి కనిపించదు అది డిక్లైన్. నెక్స్ట్, లాజికల్ థింకింగ్ ఫస్ట్ అపియర్స్ ఇన్. లాజికల్ థింకింగ్ అనేది మనకి ఏ స్టేజ్ లో చూస్తాము? సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లతో అబ్స్ట్రాక్ట్ థింకింగ్, లాజికల్ డిడక్టివ్, హైపోథెటికల్ డిడక్షన్ అవన్నీ చూస్తాం కదా. సో మనకి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ లోనే మనకి లాజికల్ థింకింగ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. ఎక్కువ లాజిక్ అప్లై చేయటము, అడిషన్ సబ్ట్రాక్షన్స్ ఎక్కువ ఇచ్చినా కూడా చేయటము మనం నేర్పిస్తూ ఉంటాం కదా వాళ్ళకి. 4 డిజిట్స్ 3 డిజిట్స్ ఇంకా ఎక్కువ. సో అదనమాట, వాళ్ళకి థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ఇన్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. క్వశ్చన్ నెంబర్ 30 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. క్లియర్.
నెక్స్ట్ హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ ఇస్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ సమ్స్ చేయటము అంటే మనసులోని క్యాల్కులేషన్ బ్రెయిన్ లోని క్యాల్కులేషన్ చేసుకొని బయటకు చెప్పడము పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయటము ఇలాంటివన్నీ మనం ఎక్కడ చూస్తాము ఫార్ములా ఆపరేషనల్ స్టేజ్ దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఆల్సో రైట్ 31 C is the correct answer. Formal operational stage is the correct answer. Hypothetical and deductive reasoning. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 పియాజెస్ థియరీ సజెస్ట్ టీచర్ షుడ్ టీచర్ ఎలా ఉండాలి పియాజెస్ ఎలా సజెస్ట్ చేశారు అతను టీచర్స్ ఎలా ఉండాలని గివ్ లెక్చర్స్ ఓన్లీ ఎంకరేజ్ డిస్కవర్ లెర్నింగ్ అవాయిడ్ యాక్టివిటీస్ ఫోకస్ ఆన్ మెమరైజేషన్ తప్పు కదా మెమరైజేషన్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఇదే చదవాలి మీరు ఇది బైహార్ట్ చేసుకుంటండి అని చెప్పకూడదు కదా గివ్ లెక్చర్స్ ఓన్లీ డెమాన్స్ట్రేషన్ ద్వారా అంటే లెక్చర్స్ ఇవ్వడం ద్వారానే వాళ్ళు నేర్చుకుంటారా అలా ఉండమని చెప్పారా కాదు కదా ఎంకరేజ్ డిస్కవర్ లెర్నింగ్ పిల్లలు ఏం వాళ్ళు డిస్కవర్ చేసి చెప్పినా కూడా మనకి వాళ్ళు నేర్చుకుంటున్నా కూడా మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పారనమాట సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ పియాజెస్ థియరీ సజెస్ట్ టీచర్స్ షుడ్ ఎలా ఉండాలి అని చెప్పారు ఓకే డిస్కవరీ లెర్నింగ్ ని ఎంకరేజ్ చేయాలి నెక్స్ట్ విచ్ స్టేజ్ ఇన్వాల్వ్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ ఏ స్టేజ్ లో వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా నేర్చుకుంటా ఉంటారు ఓకే సెన్సరీ మోటార్ స్టేజ్ 0 to 2 years ట్రయల్ అండ్ ఎర్రర్ కింద పడడం లేవడం పట్టుకోవడం నడవడానికి కూడా వాళ్ళు ఎన్ని సాహసాలు చేస్తారండి అంటే బెడ్ పట్టుకున్నాడు సో టేబుల్ పట్టుకొని కొన్ని ట్రై సైకిల్స్ అవి మనం ప్రొవైడ్ చేస్తాము ఇలా మనకి ఉంటుంది అనమాట ఓకే దట్ ఈస్ ద సెన్సరీ మోటార్ స్టేజ్ మనము ఆ స్టేజ్ లో అబ్జర్వ్ చేస్తాము ట్రయల్ అండ్ ఎర్రర్ నేర్చుకుంటా ఉంటారు అలా నెక్స్ట్ 34 ద త్రీ మౌంటైన్ టాస్క్ వాజ్ డిజైన్ టు స్టడీ త్రీ మౌంటైన్ టాస్క్ అనేది ఒక టాపిక్ అది దేనికి డిజైన్ చేశారు ఈగోసెంట్రిజం కి డిజైన్ చేశారనమాట దేనికి డిజైన్ చేశారు ఈగోసెంట్రిజం మనం యాక్చువల్గా ఇది థియరీ క్లాస్ లో డిస్కస్ చేయలేదు ఓకే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ద త్రీ మౌంటైన్ టాస్క్ వాజ్ డిజైన్ టు స్టడీ దేన్ని స్టడీ చేయడానికి డిజైన్ చేశారంటే ఈగోసెంట్రిజం అనే కాన్సెప్ట్ ని చదవడానికి అనమాట నెక్స్ట్ ఇర్రివర్సిబిలిటీ ఇర్రివర్సిబిలిటీ అంటే ఏంటి ఇనిబిలిటీ టు మెంటలీ రివర్స్ ఆన్ యాక్షన్స్ ఫర్గెటింగ్ స్టెప్స్ డూయింగ్ థింగ్స్ ర్యాండమ్లీ రిమెంబరింగ్ యాక్షన్స్ ఇది ఏది కరెక్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 35 ఇన్ఎబిలిటీ టు మెంటలీ రివర్స్ ఆన్ యాక్షన్స్ ఇన్ఎబిలిటీ వాళ్ళకి ఉండదు వాళ్ళు ఎక్కుతారు కానీ ఫటాఫట ఎక్కేస్తారు కానీ దిగలేరు ఫటాఫట ఏదైనా తీసుకున్నారు కానీ బెడ్ ఎక్కడం దిగలేకపోవడం ఏదైనా చేతులు తీసుకున్నా కానీ దాని కింద పడేయలేకపోవడం పట్టుకుంటారు అట్లా ఏడుస్తూ ఉంటారు అనమాట బరువు ఎక్కినా కూడా అంటే వాళ్ళకి ఇర్రివర్సిబిలిటీ దాన్ని పడేస్తే మనకు బరువు తగ్గుతుంది లేదంటే చిన్నగా దిగుతుంటే మనం కిందకు వస్తామని వాళ్ళకి అది ఇర్రివర్సిబిలిటీ తెలియదు యాక్షన్స్ అనేది ఆ టైంలో వాళ్ళకి తెలియదు అనమాట దట్ ఈస్ ఇర్రివర్సిబిలిటీ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ పియాజే యూస్డ్ ద టర్మ్ ఆపరేషన్స్ టు మీన్ ఆపరేషన్స్ అన్ని దేన్ని తను అంటే ఆ వర్డ్ ఎందుకు యూస్ చేశారు అంటే ఏంటని చెప్పారనమాట ఫిజికల్ యాక్షన్స్ ఇంటర్నలైజ్డ్ మెంటల్ యాక్షన్స్ అబ్జర్వింగ్ అదర్స్ రిపిటేషన్ కాదు వేరే వాళ్ళని అబ్జర్వ్ చేయడం ద్వారా అయితే కాదు సారీ ఇంటర్నలైజ్డ్ మెంటల్ యాక్షన్స్ ఇప్పుడు ఈ థియరీ మొత్తం మన కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద అంటే మెంటల్ స్కిల్స్ మీద కదా సో మనకి ఆపరేషన్స్ అనేది దేనికి రిలేటెడ్ వర్డ్ అది ఇంటర్నలైజ్డ్ మెంటల్ యాక్షన్స్ అన్నమాట క్లియర్ సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 36 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 ఎట్ వాట్ ఏజ్ ద సింబాలిక్ ప్లే అపియర్స్ సింబాలిక్ ప్లే అనేది మనకి ఏ స్టేజ్ లో పిల్లల్లో డెవలప్ అవుతుంది అంటే మనకి స్టేజెస్ అక్కడ ఏజ్ ఇచ్చారు అక్కడ మనకి స్టేజ్ అంటున్నారు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏ స్టేజ్ 0 to 2 అంటే ఇన్ఫాన్సీ అని ఓకే మనం చెప్పుకుంటా ఉన్నాం కదా సెన్సరీ మోటార్ స్టేజ్ అని అలాంటి స్టేజెస్ మనకి అక్కడ స్టేజ్ ఇచ్చారు కింద ఏజెస్ ఇచ్చారని మనకి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆ ఏజెస్ లోనే స్టేజెస్ ఉన్నాయి నెక్స్ట్ ఓకే దీనికి ఆన్సర్ ఏంటండి 0 to 2 years ఉన్న 2 to 7 7 to 11 అండ్ 11 to 15 సెన్సరీ మోటార్ స్టేజ్ ఫ్రీ ఆపరేషనల్ స్టేజ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఆర్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఏ స్టేజ్ లో మనకి సింబాలిక్ ప్లే అనేది మనకి కనిపిస్తుంది పిల్లల్లో చెప్పండి క్వశ్చన్ నెంబర్ 2 to 7 years లో సింబాలిక్ ప్లే మనకి ప్లే స్కూల్ ఏజ్ అని కూడా అంటాము సింబాలిక్ ప్లే అని కూడా అంటాము దీన్ని సో క్వశ్చన్ నెంబర్ 37 ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట నెక్స్ట్ పియాజెస్ మెథడ్ ఆఫ్ స్టడీ వాజ్ మెయిన్లీ అసలు దేనికి అతను ఎక్కువ స్టడీ చేశారు ఎక్స్పెరిమెంట్స్ ఓన్లీ క్లినికల్ ఇంటర్వ్యూ సర్వే అబ్జర్వేషన్ ఓన్లీ అనే వర్డ్స్ ని మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు అంటే డిలీట్ చేసేయచ్చు ఆప్షన్స్ ని సర్వేనా క్లినికల్ ఇంటర్వ్యూనా క్లినికల్ ఇంటర్వ్యూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 ఏ చైల్డ్ బిలీవింగ్ దట్ ద సన్ ఫాలోస్ మీ షోస్
సన్ నన్ను ఫాలో అవుతున్నాడు, మూన్ నన్ను ఫాలో అవుతుంది, నేను ఎక్కడికి వెళ్ళి అక్కడికి వస్తున్నాడు అన్న. కారుకి ప్రాణం ఉంది అంటే ఇవి లివింగ్ థింగ్స్, అవి ఏడుస్తాయి, బొమ్మలకి ప్రాణం ఉంది. ఇలాంటివన్నీ ఏంటండి మనకి ఏమని చెప్పుకుందాం? యానిమిజమా, ఈగోసెంట్రిజమా, కన్జర్వేషనా, హైపోథెటికల్ రీజనింగ్? యానిమిజం 39 అంటే యానిమల్ లాగా బిహేవ్ చేయడం అనే కదా, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనే కదా. అవి ఎలా ఉన్నాయంటే అంటే ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదు కూడా, సో మనం అది రాంగ్ అని మనం చెప్పలేము. సో యానిమిజం ఇస్ ద కరెక్ట్ హియర్. చైల్డ్ బిలీవింగ్ దట్ ద సన్ ఫాలోస్ మీ, సన్ నన్ను ఫాలో అవుతున్నాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు అని చెప్పుకోవడం అనమాట. చిన్నపిల్లలు వింటా ఉంటాం కదా. ఓకే, సో నీడ కూడా నా వెనకే వస్తుంది అని. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40, యానిమిజం. ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం మనం. బిలీవ్ దట్ inanimate objects have feelings or intentions. Believes in gods, లాజికల్ థింకింగ్, కన్జర్వేషన్. బిలీవ్స్ ఇన్ గాడ్స్ కాదు, లాజికల్ థింకింగ్ కూడా కాదు, కన్జర్వేషన్ కాదు. ఏంటంటే వాళ్ళ యొక్క నమ్మకం దట్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఫీలింగ్స్ ఆర్ ఇంటెన్షన్స్, అంటే నాన్ లివింగ్ థింగ్స్ కూడా వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రాణం ఉంటుంది, ఓకే అని చెప్పుకోవడం అనమాట. అది యానిమిజం. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ షేర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 40. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. Which factor does not influence cognitive development according to Piaget? ఏ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు? డస్ నాట్, ఇక్కడ నాట్ ఇచ్చారండి. విచ్ ఫ్యాక్టర్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్, ఏది ప్రభావం చూపదు కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద? ఎక్స్పీరియన్సా, మెచ్యురేషనా, రెయిన్ఫోర్స్మెంటా, ఇంట్రాక్షన్? ఎక్స్పీరియన్స్, ఇంట్రాక్షన్స్ మనకి పాజిటివ్ వర్డ్స్ మనకి కలిగిస్తాయి, మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. సో మనకి రెయిన్ఫోర్స్మెంట్ అనేది మెచ్యురేషన్ తర్వాత కదా, ఎంత మెచ్యూర్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా వాళ్ళ యొక్క అబిలిటీస్ బట్టి వాళ్ళు నేర్చుకుంటుంటారని. నెక్స్ట్ రెయిన్ఫోర్స్మెంట్ ఇస్ ద కరెక్ట్ హియర్. ఇట్స్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద కాగ్నిటివ్ డెవలప్మెంట్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు అని చెప్పారు పియాజే. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. In which stage can a child solve problems only through real objects and experience? ఏ స్టేజ్ లో చైల్డ్స్ ప్రాబ్లమ్స్ త్రూ రియల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్, సొంతగా మతలబ్ అంటే ఓన్ ఆబ్జెక్ట్స్ కానీ, సొంత రియల్ ఆబ్జెక్ట్స్ మన చుట్టుపక్కల ఉన్న రియల్ ఆబ్జెక్ట్స్ కానీ వాటి ఎక్స్పీరియన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరు. ప్రీ ఆపరేషనల్, ఫార్వర్డ్ ఆపరేషనల్, కాంక్రీట్ ఆపరేషనల్, సెన్సరీ మోటార్ స్టేజ్, ఏ స్టేజ్ లో చేయగలరు? కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. వాళ్ళకి అర్థమవుతుంది కదా ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, మనం సీరియట్ చేయొచ్చు, దీన్ని మ్యాచ్ చేయొచ్చు అని. సో దట్ ఈస్ ద కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ రివర్సిబిలిటీ డెవలప్స్ ఇన్ విచ్ స్టేజ్? మనం ఇర్రివర్సిబిలిటీ అని చెప్పుకున్నాం కదా, వాళ్ళకి అంటే ఎక్కడం వరకు తెలుసు, దిగడం తెలియదు, ఏదైనా పట్టుకోవడం వాళ్ళకి తెలుసు, వదిలేయడం తెలియదు. ఓకే, ఇప్పుడు ఇది రివర్సిబిలిటీ కదా. రివర్సిబిలిటీ అంటే మనకి ఎక్కగలరు, దిగ్గలరు, అంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే మనం ఎక్కుతున్నాం కదా, మనం దిగ్గలము, లేదంటే ఇది పట్టుకుని కింద పడేస్తే మనకి ఏం కాదు, మన బరువు తగ్గుతుంది, అట్లా వాళ్ళు ఆలోచించగలే క్యాపబిలిటీ మనకి ఏ స్టేజ్ లో ఉంటుందండి? రివర్సిబిలిటీ. అంటే అడిషన్స్ ని ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకు కూడా యాడ్ చేయగలడము, మల్టిప్లికేషన్ టేబుల్స్ కింద నుంచి పైకి చెప్పడము, దట్ ఈస్ ద రివర్సిబిలిటీ. ఓకే, సో ఏ స్టేజ్ లో డెవలప్ అవుతుంది? అది మనకి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ లోనే డెవలప్ అవుతుంది. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ లో వాళ్ళు 2+3 ఎంత అంటే చెప్తారు, 3+2 ఎంత అని చెప్తారు, 3 2 అయినా 2 3 అయినా అట్లా వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. నెక్స్ట్ ద నెక్స్ట్ క్వశ్చన్ 44. ద మెయిన్ ఫోకస్ ఆఫ్ పియాజెస్ థియరీ ఈజ్ ఆన్. పియాజే థియరీ దేని మీద ఫోకస్ చేసిందండి? ఎమోషనల్ గ్రోత్, ప్రాసెస్ ఆఫ్ థింకింగ్, ఫిజికల్ స్కిల్స్, మోరల్ డెవలప్మెంట్. మోరల్ డెవలప్మెంట్ అయితే కాదు, మోరల్ డెవలప్మెంట్ మనకి హోల్బర్గ్ ఉన్నారు, హోల్బర్గ్ చెప్తారు. ఎమోషనల్ గ్రోత్, ప్రాసెస్ ఆఫ్ థింకింగ్, ఫిజికల్ స్కిల్స్, దేని మీద మీరు చెప్పండి? థింకింగ్ మీద. ఓకే, ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ మీద ఫోకస్ చేశారు, మెయిన్ ఫోకస్ చేశారు అతను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. According to Piaget, a child's understanding improves as. ఎలా ఇంప్రూవ్ అవుతుంది? He memorizes more, he interacts with environment, he listens to lectures, he is rewarded. ఎక్కువ బహుమతులు అంటే he is rewarded, ఎక్కువ బహుమతులు ఇచ్చిన అంటే గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఏదైనా అంటే అది అది కూడా ఎక్కువ అలవాటు చేయకూడదు మనం యాక్చువల్గా. ఎక్కువ మెమరైజ్ చేసుకున్నప్పుడన్నా అంటే ఒకటి మెమరీ చేసుకుంటా ఉండడము, గుర్తు చేసుకోవడం అట్లానా కాదు కదా. హీ ఇంటరాక్ట్స్ విత్ ఎన్వైరన్మెంట్ ఇంటరాక్ట్ అయినప్పుడు, తన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు కదా. సో అప్పుడు వాళ్ళ యొక్క గ్రోత్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇంటరాక్ట్స్ విత్ ఎన్వైరన్మెంట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. క్వశ్చన్ నెంబర్ 45, ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. పియాజే బిలీవ్డ్ దట్ నాలెడ్జ్ అంటే ఏంటి అసలు? ఆయన నాలెడ్జ్ అంటే ఏంటి, దేని ఎలా నమ్ముతున్నారు అతను? ఇన్నేట్ ఓన్లీ,
acquired through interactions with environment, thought only fixed of birth, fixed at birth. మతలబ్ పుట్టినప్పుడే వాళ్ళు ఫిక్స్ చేసి ఉంటది ఇది ఎంత నాలెడ్జ్ ఎంత ఉంటదని, అలా ఏం ఉండదు కదా. ప్రీవియస్ క్వశ్చన్ లో కూడా ఇది చెప్పుకున్నాం కదా మనం, acquired through interactions with environment తో ఇంటరాక్ట్ అయ్యి మన చుట్టూ ఉన్న ప్రపంచం చుట్టూ మనం వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచంతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, చిన్న చిన్న పిల్లలు వేరే వాళ్ళతో కలిసి ఆడుకుంటున్నప్పుడు, సో ఇలాంటి టైంలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. క్లియర్? సో దట్ ఈస్ ద ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. క్వశ్చన్ నెంబర్ 46. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. Piaget's stages are fixed and universal, flexible and random, culturally specific, learned by repetition. పియాజెట్ థియరీస్ మనం చెప్పుకున్నాం కదండి, సారీ స్టేజెస్ చెప్పుకున్నాం కదా, పియాజెట్ స్టేజెస్ 4 స్టేజెస్ ఉన్నాయని. అవి ఫిక్స్డే కదా, అంటే అవి యూనివర్సల్ కూడా. అంటే ఇప్పుడు మనం చెప్పండి, సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్స్ అండ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఈ స్టేజెస్ ఇలాగే చదవాలా, లేదంటే మనము ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఫస్ట్ చెప్పేసి ఆ తర్వాత కాంక్రీట్ చెప్పి ఆ తర్వాత సెన్సరీ చెప్పి అట్లా ఉల్టా పుల్టా అంటే ఎట్లా పడితే అట్లా కూడా చెప్పుకోవచ్చా? చెప్పలేము. ఎందుకంటే 0 to 2 సెన్సరీ మోటార్ స్టేజ్ అంటే ఏంటి, 0 to 2 ఇయర్స్ పిల్లల గురించి చెప్తున్నా కదా, అంటే వాళ్ళ ఏజ్ ప్రకారం చూసుకోవాలి. 0 to 2, 2 to 7, 7 to 11 అండ్ 11 అండ్ అబోవ్ ఇయర్స్, అంటే వాళ్ళ స్టేజెస్ కూడా మనం ఒక ఆర్డర్ లోనే చెప్పుకోవాలి. సో దట్ ఈస్ అ ఫిక్స్డ్ అనమాట, యూనివర్సల్. ఇప్పుడు ఈ ఊర్లో ఈ పిల్లలు ఇలా ఎదుగుతున్నారు, చిన్న పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు, చిన్నప్పటి నడవడం మాట్లాడడం అలా నేర్చుకుంటున్నారు. వేరే ఊర్లో పెద్ద అయిన తర్వాత నడవడం మాట్లాడడం నేర్చుకుంటారు, లేదు కదా. సో యూనివర్సల్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ స్టేజెస్ అన్ని ఒకటే అనమాట. సో దట్ ఈస్ ద ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్, ఫిక్స్డ్ అండ్ యూనివర్సల్. ఫిక్స్డ్ అండ్ యూనివర్సల్. క్వశ్చన్ నెంబర్ 47. నెక్స్ట్, హైపోథెటికల్ రీజనింగ్ బిగిన్స్. హైపోథెటికల్ రీజనింగ్ అనేది ఎక్కడ బిగిన్ అవుతుంది మన, అంటే సొంతగా మనసులోనే క్యాలిక్యులేట్ చేసి చెప్పుకోవడం, పెద్ద పెద్ద సమ్స్ కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్పగలగడము, అలాంటివన్నీ మనం ఎక్కడ చూస్తాము, ఫార్ములా ఆపరేషన్ స్టేజ్ లో చెప్పుకున్నాం కదా. సో దట్ ఈస్ ద ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. క్వశ్చన్ నెంబర్ 48. ఫార్ములా ఆపరేషనల్ స్టేజ్ లో వాళ్ళు హైపోథెటికల్ రీజనింగ్ అవన్నీ చెప్తారు, డిడక్టివ్ రీజనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ద కన్జర్వేషన్ ఆఫ్ నంబర్ డెవలప్స్ బిఫోర్ కన్జర్వేషన్ ఆఫ్ నంబర్స్ ఎప్పుడు డెవలప్ అవుతాయి, దేనికంటే ముందు డెవలప్ అవుతాయి మనకి, బిఫోర్ కన్జర్వేషన్ ఆఫ్ దేనికంటే ముందు డెవలప్ అవుతాయి చెప్పండి మీరు. వాల్యూమా, వెయిటా, మాసా, లెంతా? వాల్యూమ్ అండి. ఓకే. నెక్స్ట్, ఏ క్లాస్ రూమ్ బేస్డ్ ఆన్ పియాజెస్ థియరీ షుడ్ ఎంకరేజ్. ఏం ఎంకరేజ్ చేయాలి క్లాస్ రూమ్ లో? పాసివ్ లిజనింగ్, యాక్టివ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ క్వశ్చనింగ్, రోట్ మెమరైజేషన్, వాచింగ్ వీడియోస్ ఓన్లీ వీడియోస్ వాచ్ చేయడం ద్వారా, రోట్ మెమరైజేషన్ అంటే బై హెడ్ చేయడం ద్వారా కాదు కదా. పాసివ్ లెర్నింగ్, పాసివ్ లిజనింగ్, ఇక్కడ ఉంటారు మనసు ఇక్కడ ఉంటది, ఎక్కడో ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు, మా అమ్మ అమ్మ ఇంటి దగ్గర ఈరోజు ఏమి గిఫ్ట్ ఇవ్వబోతుంది, ఏం కర్రీ వండబోతుంది, స్పెషల్స్ ఏమి ఉండబోతున్నాయి, అట్లా అది పాసివ్ లిజనింగ్ అనమాట. ఇక్కడే ఉంటారు కానీ వినలేకపోవడం, అలా కాదు కదా. సో యాక్టివ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ క్వశ్చనింగ్, అతను సొంతగా ఎక్స్ప్లోర్ చేసి తన యొక్క నాలెడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం, అప్పుడే చైల్డ్ గ్రోత్ అవుతారని చెప్పుకున్నారు కదా. సో పియాజె థియరీ మొత్తం అదే. యాక్టివ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ క్వశ్చనింగ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 50. ఓకే, క్లియర్? మనం ఈ థియరీ గురించి 50 క్వశ్చన్స్ కంప్లీట్ గా డిస్కస్ చేసి ఉన్నాము. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.